ఇక పసిడి ధర మళ్లీ పట్టపగ్గా లేకుండా దూసుకెళ్తోంది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ ఇప్పటికే 30,000 దాటేసింది. అంతర్జాతీయ ధరల ప్రకారం ధర 31,000 రూపాయలు దాటినా ఇక్కడ మాత్రం 1,000 రూపాయల డిస్కౌంట్ కే దొరుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు కీలకమైన $1,300 స్థాయిని దాటడంతో ఇక పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేవంటున్నారు బులియన్ ఎక్స్పర్ట్స్. బంగారం దూకుడు మళ్లీ మొదలైంది. 4 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర 1,100 రూపాయలు పెరిగి 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 30,400 రూపాయలు, 22 క్యారెట్ల గోల్డ్ 30,250 రూపాయలుగా ఉంది. ఢిల్లీ, చెన్నై మార్కెట్లలో అయితే ఈ ధర 31,000 రూపాయల పైమాటే. మన దేశంలో పుత్తడి రేటు 30,000కు పైనే ఉన్నా ఇది అంతర్జాతీయ ధరల కన్నా తక్కువే. గతంలో బంగారంపై జనానికి విపరీతంగా మోజు ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే మన నగరాల్లో అధిక ధర ఉండేది. అలాంటిది అనూహ్యంగా ఇక్కడ డిమాండ్ లేకపోవడంతో బులియన్ ట్రేడర్లు 2-3% డిస్కౌంట్తో అమ్మేస్తున్నారు. జూన్, జూలై నెలల్లో సాధారణంగా బంగారానికి గిరాకీ తక్కువ ఉండటం కూడా ఈ డిస్కౌంట్ సేల్కు కారణం. వివిధ అంతర్జాతీయ అంశాల కారణంగా న్యూయార్క్లో బంగారం ధర ఔన్స్కు అంటే 31.1 గ్రాముకు $1,310 దాటింది. అంటే 10 గ్రాముల ధర $421.2. ప్రస్తుత డాలర్తో రూపాయి మార్కపు విలువ $67.30 ప్రకారం ఇది 28,350 రూపాయలవుతుంది. దీనికి 10% దిగుమతి సుంకాన్ని కలుపుకుంటే ధర 31,180 రూపాయలుగా ఉండాలి. కానీ ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 30,400 రూపాయలకే అమ్మారు. హైదరాబాద్ లో అయితే 30,000కే దొరుకుతుంది. ఎందుకంటే పుత్తడి కొనుగోళ్లకు ఇది సీజన్ కాకపోవడం, ధర ఎక్కువగా ఉన్నందుకు కొనేవాళ్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో డిమాండ్ లేక 30,000కే ఇచ్చారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును 0.50% నుంచి పైకి పెంచకుండా తటపటాయిస్తుండటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనతలోనే ఉందన్న అంచనాలకు బలం చేకూర్చింది. పైగా ఉపాధి కల్పన, డిమాండ్లకు సంబంధించి అమెరికా మే గణాంకాలు ప్రతికూలంగా ఉండడం కూడా ఆందోళన కలిగించింది. దీనికి తోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే భవిష్యత్ ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్న అంశంపై కూడా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని పసిడికి మళ్లించారు. అందుకే అంతర్జాతీయంగా పసిడి ధరలు దూసుకువెళుతున్నాయంటున్నారు విశ్లేషకులు.